అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఆ బిడ్డ నాది, దానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. నువ్వు వింటున్నావా లేదా? నేనేమి వినదలుచుకోలేదు. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినుతాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను లైఫ్లో ఒంటరిగా ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు. నాకు ఒక అవకాశం దొరికిందే, దాన్ని నాకు లేకుండా చేయొద్దు. దయచేసి నా బిడ్డను నాకు దూరం చేయొద్దు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఏమైంది? మొత్తం ఫ్యామిలీ బయటకు వెళ్ళింది. మరి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడైతే అసలు ఎవరూ లేరు. మరి ఇది కింద ఎలా పడిపోయింది? పదనాథం పద. తను బహుశా వాష్రూమ్లో ఉందేమో. తను తను వాష్రూమ్ తెరిచే ఉంది. తన గదిలో లేదంటే మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఫోన్ చేసి చూస్తాను. ఒకవేళ ఒక్కతే ఎక్కడికన్నా బయటికి వెళ్ళిందేమో. తన ఫోన్ కూడా ఇక్కడే ఉంది. తను తన ఫోన్ వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. అంటే ఇంట్లోనే ఉంది. నేను టెర్రస్ మీద చెక్ చేస్తాను. ఇంకా ఎంత టైం పడుతుందమ్మమ్మా? ప్లీజ్ త్వరగా ఇంటికి పదండి, నేను తయారవ్వాలి. తను కూడా మొదలుపెట్టింది. అబ్బి మెహందీ టైం 7:30 గంటలకి. ఇప్పుడు ఇక్కడే టైం 7 అయిపోయింది. అయ్యో మీరెవరూ టెన్షన్ పడకండి. మనం టైంకి ఇంటికి వెళ్ళిపోతాం. రమేష్, సురేష్, కారు తీయండి. వెళ్దామా? అక్క, మనకంటే ముందు ఇంటికి అతిథులు ఇంకా సరళ గారు వచ్చేస్తే ఎలా? అవును, ఆవిడ కూతురు మెహందీ కదా ఈరోజు. వాళ్ళక్కడికి ముందే వచ్చేస్తే మనం అక్కడ కనిపించలేదంటే మనకి బాగుండదు కదా. ప్రజ్ఞ అక్కడికి వెళ్ళడం చాలా మంచిదైంది. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి మనిషి ఉంది కదా. అయినా ఒకసారి అభిని అడిగక్క, ఫోన్ చేసి అడగమను సరళ గారు ఎక్కడున్నారని. అర్థమైంది. బాబు అభి, ఒకసారి సరళ గారికి ఫోన్ చేసి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.